హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హీరోల స్టార్డమ్ తెలియజేసేవి ఓపెనింగ్స్. సినిమాకి ఎంత ఎక్కువ ఓపెనింగ్స్ వస్తే ఆ హీరోకి పొటెన్షియాలిటీ అంత ఎక్కువగా ఉన్నట్టు. ఇదే ఓపెనింగ్స్ లో స్టెబిలిటీ కనిపించిందంటే ఆ హీరో క్రేజ్ లో నెంబర్ 1 లో ఉన్నట్టు. ఓపెనింగ్స్ లో రికార్డ్ పెట్టగలిగే హీరోకి టాక్ ఏదైనా కూడా చాలా వరకు సినిమా రిక్వైర్ చేసేస్తుంది. అండ్ టాక్ వచ్చిందంటే అది ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ చేయడం పక్కా. అలా కాలీవుడ్ లో ప్రెజెంట్ టాప్ 10 లో ఉన్న హీరోలంటే అజిత్ అండ్ విజయ్. వీళ్ళలో విజయ్ సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తూ డాన్సుల కోసం కష్టపడతాడు, పాటలు పాడతాడు, ఈవెంట్స్ కి వెళ్లి ప్రమోట్ చేస్తాడు. సో ఆబ్వియస్లీ అది ఓపెనింగ్ నుంచి లాంగ్ రన్ వరకు సినిమాకి హెల్ప్ అవుతుంది. ఇక ఓపెనింగ్స్ లో కొన్ని సినిమాల వరకు అప్స్ అండ్ డౌన్స్ చూసిన ఈ హీరో మెర్సల్ నుంచి మొన్నొచ్చిన గోట్ వరకు కన్సిస్టెన్సీ చూపించడంతో ప్రెజెంట్ ఓపెనింగ్స్ పరంగా కాంపిటీషన్ లో నిలబడ్డాడు. బట్ అజిత్ కేసు అలా కాదు. కొత్త డైరెక్టర్లతో సినిమా పడుతుంటాయి. ఆ డైరెక్టర్లతో ర్యాపో సెట్ అయితే రిపీటెడ్ గా 3-4 సినిమాలు అతనితోనే పడుతూ ఉంటాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు, డైరెక్టర్స్ తో కాంబోస్ ఉండవు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఫామ్ లో ఉన్న వాళ్ళు పడరు. రీసెంట్ ఇయర్స్ లో సినిమాలపై ఇంట్రెస్ట్ కనిపించదు. అయినా కూడా ఓపెనింగ్స్ లో టాప్ నెంబర్స్ పడుతూ ఉంటాయి. ఎప్పుడో థియేటర్స్ కి వెళ్ళని ఆడియన్స్ కూడా అజిత్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ కి పరిగెడుతుంటారు. సిరితే శివ, హెచ్వినద్ వంటి డైరెక్టర్ తో తీసిన సినిమాలు ఒకేలా రొటీన్ ఫీల్ ని తీసుకురావడంతో ఓపెనింగ్స్ పరంగా డే 1 వరల్డ్ వైడ్ గా అజిత్ సినిమాలకి పెద్దగా నెంబర్ అయితే కనిపించదు. కారణం ఓవర్సీస్ లో మార్కెట్ పడిపోవడం. బట్ తమిళనాడు వరకు చూసుకుంటే అజిత్ సినిమాలకి వచ్చే నెంబర్స్ వేరే ఏ హీరోలకి కూడా కనిపించావు. అజిత్ కి పిఆర్ టీం లేకపోవడంతో ఏ వెబ్సైట్ లో కూడా సరైన నెంబర్స్ అయితే అజిత్ సినిమాలకి కనిపించావు. బట్ తమిళనాడులో రజనీకాంత్ సినిమాతో సేమ్ డే రిలీజ్ పెడుతూ డే 1 డామినేట్ చేసిన హీరో అజిత్. 2019 పొంగల్ కి రజనీకాంత్ పేట ఫిలిం, అజిత్ విశ్వాసం ఒకే రోజు రిలీజ్ అవుతాయి. అయితే పేట తమిళనాడులో 12.9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే అజిత్ విశ్వాసం 16.65 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా రజనీకాంత్ సినిమాని డామినేట్ చేసింది. ఈ రోజుకి సూర్య, విక్రమ్, కమల్ లాంటి హీరోలకి ఇది డ్రీమ్ నెంబర్. ఇక కమల్ హాసన్ గారి సినిమాతో కూడా సేమ్ డే రిలీజ్ పెడుతూ కంప్లీట్ గా డామినేట్ చేసిన హీరో అజిత్. 2015లో తుంగవనం, వేదాలం నవంబర్ 10న ఒకే రోజు రిలీజ్ అవుతాయి. తుంగవనం 4 కోట్ల వరకు గ్రాస్ ని డే 1 పెడితే వేదాలం 15 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ తమిళనాడు స్టేట్ రికార్డ్ అయితే పెడుతుంది. ఇక ప్రెజెంట్ తమిళనాడుకి నెంబర్ 1 హీరోగా చెప్పబడే విజయ్ సినిమాతో కూడా పోటీగా సినిమా దింపి డే 1 డామినేషన్ నెంబర్ పెట్టాడంటే అజిత్ స్టార్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2023 జనవరి 11న తునివు, వారిసు ఒకే రోజు రిలీజ్ అవుతాయి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత విజయ్ నుంచి వచ్చిన ఫిలిం అండ్ వాలిమే వంటి సినిమా తర్వాత అజిత్ నుంచి వచ్చిన ఫిలిం. కట్ చేస్తే వారిసు 20 కోట్ల లోపు గ్రాస్ మాత్రమే పెడితే వాలిమే ఏకంగా 22.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఓపెనింగ్స్ లో అజిత్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుంది. ఇలా విజయ్, రజనీ, కమల్ సినిమాలతో సేమ్ డే సినిమాని రిలీజ్ చేస్తూ డే 1 డామినేషన్ చూపించిన వన్ అండ్ ఓన్లీ హీరో అజిత్. ఫ్యూచర్ లో ఈ రికార్డ్ కొట్టడం కూడా ఎవరి వల్ల కాదు. అజిత్ సినిమాతో పోటీగా సినిమాని రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఎంతలా పడుతుందో ప్రతి స్టార్ హీరోకి కూడా తెలుసు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే మన కాలీవుడ్ హీరోస్ లాస్ట్ ఫిలిమ్స్ డే 1 నెంబర్ చూసుకుంటే గుడ్ బై ఎగ్లీదే టాప్ ప్లేస్. పెద్ద నెంబర్ పెడతాయి అనుకున్న స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా తలకిందులు చేస్తూ చిన్న నెంబర్స్ పెడితే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సినిమాలైతే పెద్ద నెంబర్స్ ని పెడుతూ వచ్చాయి. సో అలా రీసెంట్ సినిమాలతో డే 1 ఎవరెవరు ఎంత నెంబర్స్ పెట్టారో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ హీరోల లాస్ట్ ఫిలిమ్స్ తమిళనాడు డే 1 నెంబర్స్. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లీస్ట్ నుంచి మొదలు పెడితే 13వ ప్లేస్ లో ఉన్నాడు విజయ్ సేతుపతి. తన లాస్ట్ మూవీ ఏస్ తమిళనాడులో డే 1 కోటిలోపు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. ఇక విజయ్ సేతుపతి కెరీర్ లో డే 1 టాప్ నెంబర్ చూసుకుంటే విడుదల 2 డే 1 7.2 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది ఆ ఫిలిం. విజయ్ సేతుపతి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కూడా స్టార్ హీరో కాకపోవడంతో ఓపెనింగ్స్ లో కన్సిస్టెన్సీ కనిపించదు. ఫ్యూచర్ లో కూడా తను చేసే సినిమాలు ఇలానే ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక 12వ ప్లేస్ లో ఉన్నాడు చియాన్ విక్రమ్. విక్రమ్ ఎర్లీ 2000s లో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలు చేసినప్పుడు కాలీవుడ్ నెంబర్ 1 హీరో అవుతాడు అనుకున్నారంతా. బట్ 2 పార్ట్స్ గా వస్తుంది అని తెలిసిన హైపర్ ఫిలిం వీర తీర సూర తమిళనాడులో డే 1 3 కోట్ల గ్రాస్ తో మాత్రమే ఓపెన్ అయింది. ఇదైతే కంప్లీట్లీ డిజాస్టర్ ఓపెనింగ్స్. విక్రమ్ కెరీర్ లో టాప్ ఓపెనర్ చూసుకుంటే కోబ్రా అని చెప్పచ్చు. ఆ మూవీ డే 1 తమిళనాడులో 12.35 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. అండ్ ఇప్పుడు తన లైనప్ చూసినా కూడా ఫ్యూచర్ లో 15 కోట్ల గ్రాస్ పెట్టగలిగే సినిమాలు ఏవీ లేవనే చెప్పాలి. పొన్నియిన్ సెల్వన్ పెట్టినది మల్టీ స్టారర్ కావడంతో తన ఖాతాలో ఖచ్చితంగా వేయలేం. ఇక 11వ ప్లేస్ లో ఉన్నాడు విశాల్. తన లాస్ట్ మూవీ మదకచరాజా ఫిలిం డే 1 తమిళనాడులో 3.25 కోట్ల గ్రాస్ పెడుతూ ఓపెనింగ్స్ లో పర్వాలేదనిపించింది. యాక్చువల్ గా విశాల్ సినిమాలకి ఎప్పుడు కూడా ఓపెనింగ్స్ డిజాస్టర్ రేంజ్ లో రావు. టైప్ 2 హీరోలకి ఏ నెంబర్ అయితే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు టచ్ చేసుకుంటూ వచ్చాడు ఈ హీరో. బట్ ఇప్పుడే కాస్త స్లో అయ్యాడని చెప్పచ్చు. ఇక 10వ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు కార్తీ. సినిమాకి జానర్ షిఫ్ట్ చేస్తూ రావడంతో ఎంత పాపులర్ యాక్టర్ అయినా కూడా ఓపెనింగ్స్ లో నెంబర్ అయితే కనిపించదు. తను లాస్ట్ తీసిన సత్యం సుందరం మూవీ డే 1 తమిళనాడులో 3.5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. కార్తీక్ కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ అంటే అది వీరుమన్ ఫిలిం. డే 1 తమిళనాడులో 8 కోట్ల గ్రాస్ పెట్టింది ఆ ఫిలిం. మరి ఫ్యూచర్ లో ఏమైనా పెద్ద నెంబర్ కనిపించే సినిమా ఉందా అంటే అది ఖచ్చితంగా ఖైదీ పార్ట్ 2.
ఇక 9వ ప్లేస్ లో ఉన్నాడు రాఘవ లారెన్స్. అసలు తమిళ సినిమాలో తన స్టైలే వేరు. చేసినవి తక్కువ సినిమాలైనా ఓపెనింగ్స్ మంచిగా వచ్చాయి. ఇప్పటివరకు చాలా మంది 10 కోట్ల మార్కుని అందుకునే లేదు. అలాంటిది ముని 4 సినిమా అప్పట్లోనే 10 కోట్లకి పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అయింది. ఇక ముని 3 కూడా అప్పట్లోనే 5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ చాలా మంది టైర్ 2 హీరోల నెంబర్ ని క్రాస్ చేసింది. బట్ లాస్ట్ మూవీని కన్సిడర్ చేయాల్సి వస్తే చంద్రముఖి 2 5.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ లారెన్స్ ని 9th ప్లేస్ లో ఉండేలా చేసింది. లారెన్స్ తర్వాత ఏ సినిమా చేసినా కూడా మినిమం 5 కోట్ల గ్రాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 8th ప్లేస్ లో ఉన్నాడు సింబు. ఓ టైంలో అసలు విజయ్ సినిమాలకి ఓపెనింగ్స్ లో పోటీ ఇచ్చే ఈ హీరో ఈ రోజు టైర్ 2 లో కూడా ఉన్నాడా లేదా అనేది చాలా మందికి తెలీదు. బట్ లక్కీలీ కొన్ని సినిమాలతో ఫామ్ లోకి రాగా లాస్ట్ సినిమా తగ్ లైఫ్ అయినా కూడా తన ఖాతాలో వేయలేం. సో సోలో హీరోగా చూసుకుంటే పత్తుతల ఫిలిం 6 కోట్ల పైన గ్రాస్ ని డే 1 తమిళనాడులో పెట్టడంతో ప్రెజెంట్ 8th ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు సింబు. అండ్ సింబుకి డే 1 15 కోట్ల ఓపెనింగ్స్ పెట్టే పొటెన్షియాలిటీ కూడా ఉంది. సరైన కాంబినేషన్ పడాలంతే. ఇక 7th ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాడు ధనుష్. తన లాస్ట్ మూవీ రాయన్ 10.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ 10 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ని దానికి పరిచయం చేయగా ధనుష్ మాస్ మూవీ చేస్తే ఎప్పుడు కూడా 10 కోట్ల ఓపెనింగ్స్ ని మినిమంగా చెప్పచ్చు. బట్ తను కూడా కార్తీలనే సినిమాకి జోనల్లో వేరియేషన్ ని చూపిస్తూ రావడంతో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా నెంబర్స్ అయితే కనిపించావు. ఇక 6th ప్లేస్ లో ఉన్నారు కమల్ హాసన్. తగ్ లైఫ్ మూవీలో సింబు ఉన్నా కూడా ఇది కంప్లీట్ గా కమల్ మూవీగా చూడొచ్చు. డే 1 ఈజీగా 16 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనుకున్న ఈ ఫిలిం 12.35 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. బట్ కమల్ హాసన్ గారికి సోలో హీరోగా చూసుకుంటే మాత్రం ఇండియన్ 2 తన కెరీర్ లో బిగ్గెస్ట్ నెంబర్. డే 1 13 కోట్ల పైన గ్రాస్ పెట్టింది ఆ ఫిలిం. ఇక 90s లో ఎన్నో రికార్డ్స్ పెట్టిన కమల్ హాసన్ గారు 2000s కి వచ్చేసరికి డే 1 రికార్డులు పెద్దగా పెట్టలేదనే చెప్పాలి. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో ఉన్నాడు సూర్య. సూర్య ఫ్యాన్స్ తన సినిమాలకి ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో తెలీదు. బట్ ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాత్రం సూర్య వాళ్ళని కన్ఫర్మ్ గా డిసప్పాయింట్ చేస్తున్నట్టే. ఎందుకంటే సూర్య కమర్షియల్ మూవీస్ చేస్తే వచ్చే నెంబర్స్ ఆల్ టైమ్ టాప్ 5 రేంజ్ లో ఉంటాయి. బట్ చాలా డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర స్టామినాని చూపెడుతూ రాగా అసలు పాన్ ఇండియా సినిమాల్ని స్టార్ట్ చేసిన హీరో తిరిగి అదే సినిమాల్ని చేస్తున్నప్పుడు మినిమం నెంబర్ కూడా కనిపించట్లేదు. గ్యాంగ్స్టర్ మూవీ సికందర్ చేసిన టైంలో అప్పట్లో సినిమా హైప్ కి డే 1 11 కోట్ల వరకు గ్రాస్ పెట్టింది ఆ ఫిలిం. బట్ తర్వాత 10 కోట్ల మార్క్ అందుకోవడానికి సూర్య చాలా టైం తీసుకున్నాడు. రెట్రో డే 1 14.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ సూర్యకి 15 కోట్ల ఓపెనింగ్స్ ని తీసుకురాలేదు. మేబీ సోలోగా వచ్చే రోలెక్స్ మూవీతో 20 కోట్లు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక 4th ప్లేస్ లో ఉన్నాడు శివకార్తికేయన్. శివకార్తికేయన్ సినిమాలు కెరీర్ ఫస్ట్ నుంచి కూడా ఓపెనింగ్స్ లో డీసెంట్ నెంబర్స్ పెట్టుకుంటూ వచ్చాయి. ఒక స్టేజ్ కి వచ్చేసరికి కాలీవుడ్ టైర్ 2 హీరోల అందరి ఓపెనింగ్స్ ని దాటేస్తూ టైర్ 2 కి టైర్ 1 కి మధ్యలో ఉండేవి ఇతని ఫిలిమ్స్. మినిమం 7 నుంచి 10 కోట్ల వరకు ఓపెనింగ్స్ పెడతాయి శివకార్తికేయన్ సినిమాలు. అయితే తన లాస్ట్ మూవీ తీసుకుంటే అమరాన్ సినిమాతో శివకార్తికేయన్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని గెస్ చేయగా డే 1 ఏకంగా 16.4 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఓపెనింగ్స్ లో దుమ్ము లేపింది ఈ ఫిలిం. ఈ మార్క్ ని మల్టీ స్టారర్ సినిమాలు అండ్ ఈవెంట్ ఫిల్మ్స్ ని పక్కన పెడితే సోలో హీరోగా క్రాస్ చేసింది రజనీకాంత్, అజిత్ అండ్ విజయ్లు మాత్రమే. నెక్స్ట్ వచ్చే సినిమాలతో కూడా ఈ మార్క్ ని అందుకోగలిగితే అఫీషియల్ గా టైర్ 1 రేస్ లో శివకార్తికేయన్ ని తీసుకెళ్లి పెట్టేయచ్చు. రీసెంట్ టైంలో ఏ ఇండస్ట్రీ నుంచి చూసుకున్నా కూడా ఇంత ఫాస్ట్ గా గ్రోత్ కనిపించిన హీరోనే లేడు. ఇక 3rd ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నారు రజనీకాంత్. అసలు డైరెక్టర్ తో సంబంధం లేకుండా, జోనర్ తో సంబంధం లేకుండా, రియల్ ఎస్టేట్ తో సంబంధం లేకుండా డే 1 ఆల్ టైమ్ రికార్డులు పెట్టే ఒకే ఒక హీరో రజనీకాంత్. చాలా మంది హీరోలు 20 కోట్ల మార్క్ ని అందుకోవాలంటే ఈవెంట్ సినిమాలు చేయాల్సిందే. బట్ దాన్ని చాలా నార్మల్ మూవీతో అవలేలుగా అందుకున్నాడు తలేవా రజనీకాంత్. ఎల్లి 2000 నుంచి చూసుకుంటే పడియప్ప, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి 2.0 వంటి ఎన్నో సినిమాలతో తమిళనాడులో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా తన లాస్ట్ మూవీ వెట్టియాంతో 20.5 కోట్ల గ్రాస్ ని పెడుతూ దుమ్ములేపాడనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వచ్చే కూలీ మూవీతో 25 నుంచి 30 కోట్ల వరకు గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిలీజ్ కి ముందు హైప్ బిల్డ్ అయిందంటే మాత్రం తమిళనాడు ఆల్ టైమ్ రికార్డ్ పడినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది తమిళనాడులో రజనీకాంత్ స్టామినా. ఇక 2nd ప్లేస్ లో ఉన్నాడు తలపతి విజయ్. సేమ్ రజనీకాంత్ లనే జోనర్ తో సంబంధం లేకుండా డే 1 రికార్డ్స్ పెట్టే హీరో విజయ్. అండ్ ప్రెసెంట్ కాలీవుడ్ కి ఆల్ టైమ్ రికార్డ్ గా ఉన్నది కూడా తన సినిమానే. టాప్ ఓపెనింగ్స్ వచ్చే తన సినిమాలకి కాంబినేషన్ హైప్ ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ని రికార్డ్ ఓపెనింగ్స్ తర్వాత రావడంతో గోట్ సినిమాకి కూడా కాలీవుడ్ సినిమాలో టాప్ ఓపెనర్ గా పెట్టాడు విజయ్. సో దీన్ని బట్టే చెప్పొచ్చు విజయ్ ప్రైమ్ టైమ్ లో ఉన్నాడని. తన కెరీర్ లో బీస్ట్ టాప్ ఓపెనర్ కాగా లాస్ట్ మూవీ ది గోట్ 29.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా ఓపెన్ అయింది. తన అప్కమింగ్ జననాయకన్ మూవీతో 30 కోట్ల గ్రాస్ ని ఈజీగా పెడతాడు. అండ్ లాస్ట్ సినిమాని ప్రచారం గట్టిగా జరుగుతూ ఉండడంతో ఆల్ టైమ్ రికార్డ్ పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక 1st ప్లేస్ లో ఉన్నాడు అజిత్. తీసిన డైరెక్టర్ తోనే సినిమాలు తీస్తాడు. అనిరుద్ధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇవ్వడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉండవు, ఇంటర్వ్యూలో ఉండవు, సాంగ్స్ హిట్ కావు, ట్రైలర్స్ కూడా చాలా నార్మల్ గా ఉంటాయి. మెయిన్ గా సినిమా వస్తుందని ప్రచారం చేయడానికి పిఆర్ టీం కూడా లేదు. అయినా కూడా డే 1 స్టిల్ థియేటర్స్ ఫుల్ అవ్వాలంటే అజిత్ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే. ఎర్లీ 90s లోనే స్టార్ అయిన అజిత్ ఎర్లీ 2000 కి వచ్చేసరికి టాప్ ఓపెనర్స్ పెట్టే హీరోలోకి చేరిపోగా 2014 నుంచి 2019 వరకు పీక్ టైమ్ గా చెప్పచ్చు.
తన లాస్ట్ మూవీ గుడ్ బై అగ్లీ అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసినా కూడా డే 1 తమిళనాడులో 30.9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ కాలీవుడ్ హీరోల లాస్ట్ సినిమాలో టాప్ నెంబర్ పెట్టాడు అజిత్. అండ్ 30 కోట్ల ఓపెనింగ్స్ దాటిన అతి కొద్ది సినిమాల్లో ఒకటికో కూడా చేరింది ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ కూడా అదిక్ రవిచంద్రన్తోనే మూవీ ఉండడంతో ఆ మూవీ కూడా 30 కోట్ల గ్రాస్ ని ఈజీగా పెడుతుంది. అండ్ రిలీజ్ కి ముందు ఏమాత్రం హైప్ వచ్చినా కూడా డే 1 ఆల్ టైమ్ రికార్డులు పడ్డం పక్క. అలా ప్రస్తుతానికి తమిళనాడులో టాప్ ఓపెనర్స్ అంటే అజిత్, విజయ్, రజనీ సినిమాలే కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ తర్వాత ఈ ప్లేస్ ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. వీళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరో? సేమ్ వీడియో తెలుగు హీరోలపై కూడా కావాలంటే కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.